హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మన ఛానల్లో మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి రిఫ్రెషింగ్ డ్రింక్స్ అండి. దీంట్లో మనం 4 రకాల రిఫ్రెషింగ్ డ్రింక్స్ చేసుకోబోతున్నాం. సమ్మర్లో చాలా దాహంగా ఉన్నప్పుడు, ఏదైనా రిఫ్రెషింగ్గా తీసుకోవాలనిపించినప్పుడు ఈ డ్రింక్స్ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, వెంటనే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం పుదీనా లెమన్ స్క్వాష్ చేసుకోబోతున్నామండి. దీనికోసం నేను 2 లెమన్స్ తీసుకున్నాను. కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొంచెం షుగర్, పుదీనా, ఇందులోకి కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా బ్లాక్ సాల్ట్, నిమ్మరసం కూడా తీసుకుంటున్నాను. ముందుగా నిమ్మకాయలు చిన్న ముక్కలుగా కోసి ఇందులోకి వేసుకోవాలండి. అలాగే పుదీనా కూడా వేసుకొని 2 ఒకసారి మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుందాం. అలాగే దీంట్లోకి మిరియాల పొడి, కొద్దిగా ఇందులోకి చాట్ మసాలా కూడా వేసుకొని సోడా యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన లెమన్ పుదీనా స్క్వాష్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెం వచ్చేసి సబ్జా సీడ్స్ లెమన్ డ్రింక్ అండి. ముందుగా దీంట్లోకి నానబెట్టిన సబ్జా తీసుకోండి, సగం గ్లాస్ వరకు. దీంట్లోకి కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని ఇందులోకి చిల్డ్ వాటర్ కానీ సోడా కానీ యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. చివరగా దీంట్లోకి కొద్దిగా పుదీనా లీవ్స్ యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో చల్లగా టేస్టీగా ఉండే సబ్జా సీడ్స్ లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకోబోతున్న థర్డ్ ఫ్లేవర్ వచ్చేసి మసాలా నింబు సోడా అండి. దీనికోసం ఇప్పుడు ముందుగా మనం గ్లాస్ తీసుకొని అందులోకి నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఇది సగం గ్లాస్ వరకు వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా బ్లాక్ సాల్ట్, దీంట్లోకి కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేయండి. దీంట్లోకి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి సోడా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా పొంగుతూ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. అంతే అండి, ఈ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది. ఇలా చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే లాస్ట్ డ్రింక్ జీరాతో చేస్తున్నామండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి నానబెట్టిన జీరా వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఎంతో రిఫ్రెషింగ్గా ఉండే మసాలా జీరా లెమన్ డ్రింక్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ 4 డ్రింకులు చాలా ఈజీ అండి చేసుకోవడం, చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటాయి. మనం బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చాలా దాహంగా అనిపిస్తుంటుంది కదా, అలాంటి టైంలో ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.